చేస్తుంది ఏమి లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇదే ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగిన, ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేసేవాళ్ళు, దాన్ని వెంటపడేటటువంటి వాళ్ళు, వాళ్ళ మీడియా హైలైట్ చేసేది, ఇదంతా నడిచేది. స్వయంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేశారు కదా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని కూడా అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు, ఏది బై ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇట్లాంటప్పుడు. అదే ఇవాళ చూడండి, అంత డైరెక్ట్గా బస్సులు పగలగొట్టి ఎత్తుకుపోతుండటం ఏంటి, కారులో కిడ్నాపులు చేసి పట్టుకుపోతుండటం ఏంటి, పదుల సంఖ్యలో కౌన్సిలర్లని, కార్పొరేటర్లని మార్చేసుకోవడం ఏంటి, దౌర్జన్యం చేసి దందా చేసి ఒక్క ట్వీట్ జగన్మోహన్ రెడ్డి చేయడు. అయితే వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఏ జోగి రమేష్ మాట్లాడతాడు, ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు, వాళ్ళతో పని అయిపోతుంది. ఇక ఎప్పుడైతే నువ్వు లీడర్గా వచ్చి పోరాడే ఓపిక లేనప్పుడు, తీరిక లేనప్పుడు ఇంకేముంటుంది అక్కడ, బేసిక్గా ఆటోమేటిక్గా ఆ సమస్య నడుస్తుంది అంతే. ప్రతిపక్షం ముందు గ్రాడ్యుయేట్ ఓట్లను ఆకట్టుకునేందుకు వీలుగా ఎలాంటి పరిణామాలు కనిపించలేదంటారా ఈ 7 నెలల్లో? ఓకే, నిరుద్యోగ వృద్ధి పక్కన పెట్టేద్దాం, ఉద్యోగాలు కానీ చెప్పినట్టు, లేదంటే ఆ మెగా డిఎస్సి కానీ, టీచర్లు కొంతమంది టీచర్ల కోసం బీఈడీ చదివి ఉద్యోగాలు రాక ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇవన్నీ ఒక అవకాశాలు కాదా సార్? వాటిని వాడుకునైనా ధైర్యంగా ఎన్నికల్లో దిగుంటే బాగుండేదేమో అనేది కూడా నేను కూడా చెప్తున్నాను కదా. వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఎమ్మెల్సీ అనేది చాలా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్లు ఇవన్నీ ఇంతకుముందు కూడా